హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ నేరల్లా. మండే టు ఫ్రైడే వర్క్ చేసిన తర్వాత వీకెండ్స్ వస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. ఈరోజు నాకు వీకెండ్ అవ్వడంతో రిలాక్సేషన్ కోసం నేను బయటికి వెళ్తున్నా. అండ్ నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి జాకెట్ వేసుకొని వెళ్తా, ఎందుకంటే ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఈరోజు వెదర్ -2 degrees ఉండడంతో నేను గ్లౌస్ అండ్ క్యాప్ ముందే తీసుకుంటున్నా, ఎందుకంటే ఒకవేళ చేతులు ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితే మనం వెంటనే గ్లౌస్ వేసుకోవచ్చు. చలిలో నేను బయటకు వెళ్తున్నా కాబట్టి నేను నాతో పాటు వేడిగా టీ తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో అది ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను ఈ టీ నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఫ్లాస్క్లో తీసుకెళ్తా. దాని స్పెషాలిటీ ఏంటంటే అది 16 గంటలు కంటిన్యూస్గా వేడిగానే ఉంటుంది. సో అందులో నేను నా బ్లాక్ టీ తీసుకెళ్తున్నా. బయట ఎంత చల్లగా ఉందంటే మా గార్డెన్లో ఉన్న పాండ్ ఫ్రీజ్ అయిపోయింది. లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ చాలా తక్కువ ఫ్రీజ్ అయింది. లాస్ట్ వీక్ ఎంత ఫ్రీజ్ అయిందంటే నేను దానిపైన స్కేట్ చేసి స్ట్రీట్స్లో చెట్లపైన ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి అండ్ పిల్లలందరూ వాటితో ఆడుకుంటారు. ఇక్కడ కార్లపైన కూడా ఐస్ ఫామ్ అవుతుంది అండ్ ప్రతిరోజు పొద్దున అందరూ ఎవరి కార్ వాళ్ళు తూడ్చుకుంటారు. అండ్ ఇక్కడ ఈ చెట్లపైన ఫామ్ అయిన ఐస్ అంత ఎండ కొడుతున్నా కానీ కరగట్లేదు. అంత ఎండ కొట్టినా కానీ ఇక్కడ టెంపరేచర్ అనేది పెరగదు. నేను ఈరోజు వాకింగ్కి బయటికి వెళ్తా అని నా ఫ్రెండ్తో చెప్పా. సో తను కూడా నాతో వస్తా అని చెప్పింది. సో తన పేరు ఐరేన్, షీఈస్ ఫ్రమ్ కేరళ. జర్మనీలో ట్రాఫిక్ రూల్స్ అనేటివి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం రోడ్ క్రాస్ చేయాలనుకుంటే సిగ్నల్ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఒక ఎల్లో కలర్ బాట్స్ ఉంటుంది. మనం ఆ బాట్స్ ప్రెస్ చేయగానే కొన్ని సెకండ్స్లోనే మనకి సిగ్నల్ పడుతుంది. సో అప్పుడే మనం ఆ సిగ్నల్ని క్రాస్ చేయాలి, లేకపోతే మనకి ఫైన్ పడుతుంది. అండ్ ఆ బ్లాక్ కలర్లో మనం ఖచ్చితంగా నడుచుకుంటే వెళ్ళే వాళ్ళే వెళ్ళాలి. అండ్ ఈ రెడ్ కలర్లో సైకిల్స్ మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ రోడ్ పైన స్పీడ్ లిమిట్స్ అనేటివి ఉంటాయి. అదొక స్ట్రీట్ వే కాబట్టి అక్కడ 30 km/h మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ ఆ లిమిట్ని క్రాస్ చేసి వెళ్తే మనకి ఫైన్ పడుతుంది. అండ్ ఈ రోడ్ దిగగానే నాకు ఒక రివర్ అవపడ్డది. ఆ రివర్ని చూడంగానే మీకు ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటిదంటే జర్మనీలో వాటర్ క్లీనింగ్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది. సో వీళ్ళది హైలీ అడ్వాన్స్డ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఇక్కడ ప్రతి 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మధ్యలో ఒక వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటివి ఉంటాయి. అవి బయాలజికల్గా, కెమికల్గా, మెకానికల్గా ప్రాసెస్ అవుతాయి. అది పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ మైక్రో ప్లాస్టిక్ని రిమూవ్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఏఐ పవర్ సెన్సర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇవేంటి అంటే వాటర్లో ఉన్న పొల్యూషన్ లెవెల్ని డిటెక్ట్ చేసి వాటిని క్లీన్ చేస్తాయి. అండ్ థర్డ్ వచ్చేసి
ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్ అండ్ కలెక్టింగ్ బోట్స్ అనమాట. ఇవి వాటర్ పైన తేలుతూ వాటిపైన ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ కవర్స్ ఏవైనా ఉంటే కలెక్ట్ చేస్తాయి. అండ్ బోట్స్లో తిరుగుతూ కూడా వాటిని క్లీన్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే ఎండ కొట్టిన దగ్గర గ్రీన్ కలర్ అవపడుతుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఐస్ అనేది కరిగిపోయింది. అండ్ ఎండ కొట్టని చోట ఐస్ అనేది ఇంకా అలానే ఉంది. అండ్ అది స్నో కాదు, ఐస్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ మైనస్ టెంపరేచర్లో గడ్డగట్టి ఐస్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో దాంట్లో నేను కాసేపు ఆడుకున్నా. అండ్ అక్కడి నుంచి కాస్త ముందుకు రాగానే ఒక ప్లే గ్రౌండ్ ఉందన్నమాట. సో ఆ ప్లే గ్రౌండ్లో ఒక సైడ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి సంబంధించిన వస్తువులు, అండ్ ఇంకొక సైడ్ పెద్దవాళ్ళ కోసం స్కేట్ చేయడానికి, హాకీ ఆడుకోవడానికి అండ్ టెన్నిస్ కోర్ట్ ఉంది. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం వాక్ వే అండ్ కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి. నా ఈ వీడియో వల్ల మీరు జర్మనీ గురించి ఏదో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నా. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.